హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చి ట్రెండింగ్లో ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి మర్చిపోకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ హిందీ డబ్బింగ్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్గా ఉంచుతుంది. హీరో ఒక మిలిటరీ ఆఫీసర్. తను ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్లతో నిశ్చితార్థం జరిగిందని తెలిసి ఆమెని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని ఆమె ఢిల్లీ నుంచి వెళ్తున్న ట్రైన్లో ఎక్కుతాడు. అదే ట్రైన్లో ఒక భయంకరమైన బందిపోటు గ్యాంగ్ ఎక్కుతుంది. ఆ దొంగలు ట్రైన్లో ఉన్న వాళ్ళని దోచుకోవాలి అని ట్రై చేస్తే హీరో వాళ్ళని ఎలా అడ్డుకుంటాడు, వీళ్ళ మధ్య ఎలాంటి యుద్ధం జరుగుతుంది అనేది తెలియాలంటే కిల్ అనే సినిమా చూడాలి. ఇది జియో హాట్స్టార్లో తెలుగులో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్ డబ్బింగ్ థ్రిల్లర్ సినిమా. దిగువ మధ్య తరగతి కుటుంబాలలో ఉండే వాళ్ళకి డబ్బులు ఆశ చూపి ఎర్రచందనం చెట్లను కొట్టడానికి తీసుకెళ్తారు. అలా వెళ్ళిన కర్ణాని తీసుకురావటానికి ప్రభాకర్ అక్కడికి వెళ్తాడు. ప్రభాకర్ అండ్ కొంతమంది కూలీలు పోలీసులకు దొరికిపోతారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకాల పెద్ద పెద్ద నాయకులు ఉండటంతో అందరి పేర్లు బయటికి వస్తాయి అని వీళ్ళని ఎన్కౌంటర్ చేయమంటారు. అది తెలిసిన ప్రభాకర్ ఏం చేస్తాడు, వీళ్ళంతా పోలీసుల నుంచి తప్పించుకుంటారా లేక బలి అవుతారా అనేది తెలియాలంటే రెడ్ శాండిల్వుడ్ అనే సినిమా చూడాలి. ఇది ఈటీవీ విన్లో తెలుగులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, మీకు మంచి సినిమాలు అందించడం కోసం మేము పడుతున్న కష్టాన్ని గుర్తించి ఒకే ఒక్క లైక్ కొట్టి మర్చిపోకుండా మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఒక ఐటీ ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ అవడంతో తిరువనంతపురంకి తన భార్యతో కలిసి వెళ్తాడు. ఆ ఊరిలో గ్యాంగ్స్టర్స్ ఎక్కువ అవటంతో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్రిమినల్ లిస్ట్ వదులుతుంది. ఆ లిస్టులో ఐటీ ఎంప్లాయ్ భార్య పేరు వస్తుంది. ఆ లిస్టులో తన భార్య పేరు తీసేయాలని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ కొట్టా మధుని కలుస్తాడు. అసలు క్రిమినల్ లిస్టులో తన భార్య పేరు ఎందుకు వస్తుంది, కొట్టా మధుకి ఆమెకి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే కప్ప అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మన లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన ఒక మంచి థ్రిల్లర్ సినిమా. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మిమ్మల్ని ఫుల్ ఎంగేజ్గా ఉంచుతుంది. జై ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ తన కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతూ వస్తుంది. దానికి కారణం తన చిన్నతనంలో తనకు దూరమైన అక్క అని తెలిసి ఆమెని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పటికి ఆమెని చంపాలి అని ఒక పెద్ద క్రిమినల్ ట్రై చేస్తూ ఉంటాడు. జై తన అక్కని కలిసినా తనను గుర్తుపట్టదు. జై తన అక్కని ఆమె కుటుంబాన్ని ఎలా కాపాడుతాడు, చివరికి ఆమె జైని గుర్తుపడుతుందా లేదా అనేది తెలియాలంటే తమ్ముడు అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మన లిస్ట్లో ఉన్న చివరి మూవీ తెలుగులో వచ్చిన రొమాంటిక్ సైకో థ్రిల్లర్ సినిమా. ఆరాధ్యకి చీరలంటే చాలా ఇష్టం. చీరలో ఉన్న ఆరాధ్యని చూసి ఫోటోగ్రాఫర్ కిట్టు ఆమెకు తెలియకుండా ఫోటోలు తీస్తాడు. ఇన్స్టాలో ఆమెతో చాట్ చేసి ఫోటోషూట్కి ఒప్పిస్తాడు. ఆ షూట్ టైంలో ఆరాధ్య అన్నతో కిట్టుకి గొడవ జరగడంతో ఆరాధ్య కిట్టుని దూరం పెడుతుంది. దానితో కిట్టు సైకోలా మారి ఆరాధ్య వెంటపడి ఆమెను దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆరాధ్య కిట్టుకి దక్కుతుందా, చివరికి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే శారీ అనే సినిమా చూడాలి. ఇది ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో తెలుగులో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ మూవీ లవర్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ తెలుగు థ్రిల్లర్ మూవీస్ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.